నిజాలు తెలిసి కూడా నిశ్శబ్దంగా ఉండిపోవాల్సొస్తుంది. వదిన జీవితం నాశనం అయిపోతుందని తెలిసి కూడా కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉండిపోవాల్సొస్తుంది. నేను తప్పు చేస్తున్నట్టే కదా? నా స్వార్థం కోసం వదిన జీవితాన్ని బలి చేస్తున్నట్టే కదా? అరే ఏంటి సంజన, ఏమైంది? నీ పక్కనే ఉందో ముందరే ఉందో కూడా చూసుకోలేనంత పరధ్యానంలో ఉన్నావు. ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా. ఆ చెమట్లేంటి? దేని గురించైనా టెన్షన్ పడుతున్నావా? టెన్షనా? అదేం లేదు పెద్దమ్మా. నాతో రా. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకిలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మా. చూడు సంజన, మీ అమ్మకి చెప్పుకోలేని విషయాలేమైనా ఉంటే కనీసం నాకైనా చెప్పు. అదేదైనా సమస్య అయితే దానికి పరిష్కారం ఆలోచిద్దాం. సమస్య ఏం లేదు పెద్దమ్మా. కానీ ఒక సమాధానం లేని ప్రశ్న నా మనసులో ఉంది. అడగనా? అడుగు సంజన, ఏంటది? ఒకరి మనసులో ఒక నిజం దాగుంది. అది బయటపడితే ఒకరికి మేలు జరుగుతుంది. కానీ బయట పెట్టకూడదు అనే ప్రమాణము ఉంది. ఇప్పుడు ప్రమాణాన్ని గౌరవించి నిజం బయట పెట్టకుండా ఆగిపోవాలా? లేక నిజం బయటపెట్టి ఆ మనిషికి మేలు చేయాలా? ఒక మనిషికి మేలు జరుగుతుందంటే ఇంకేమీ ఆలోచించకూడదు. ఒక్కొక్కసారి మన మౌనం ఒక మనిషి తలరాతని తలక్రిందులు చేసేయొచ్చు. కానీ మనం చెప్పే ఆ నిజం ఆ మనిషి జీవితాన్ని కలకాలం నిలబెట్టొచ్చు. నిశ్శబ్దంగా ఉండిపోవడం కన్నా నోరు విప్పి నిజం చెప్పడమే ఉత్తమం సంజన. అయితే మౌనంగా ఉండి నేను తప్పు చేస్తున్నట్టే కదా పెద్దమ్మా? ఏంటి? తప్పు చేస్తున్నావా? ఏ విషయంలో సంజన? అబ్బే, అలాంటిదేం లేదు పెద్దమ్మా. నువ్వు చెప్పిందే నిజం. మంచి చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు స్వార్థంగా ఆలోచించకూడదు. అంతే కదా? ఇందాక బామ్మగారి దగ్గు చూసి హడలిపోయాను. ఎంతసేపైనా ఆగలేదు. ఇప్పుడే వస్తాను. ఎలా ఉంది బామ్మగారు? అత్తయ్యగారు, ఏంటి దగ్గొచ్చిందా? ఉండండి, నేనిప్పుడే టాబ్లెట్ తీసుకుని. అరవిందా, అవసరం లేదు. నా కోడలు నాకు టాబ్లెట్స్ తీసుకొచ్చేలోపు నీ కోడలు నాకు టాబ్లెట్ వేసేసింది. చూసావా లక్ష్మి, నా ప్రాణం మీదకొస్తే సమయానికి నాకు ఏం టాబ్లెట్స్ ఇవ్వాలో ఏం చెయ్యాలో కూడా వీళ్ళకి తెలియలేదు. కానీ ఎప్పుడు ఏం చెయ్యాలో ఎవరికి ఏది ఇవ్వాలో అనేది నీకు బాగా తెలుసు. ముందు టాబ్లెట్స్ వేసుకోండి. బామ్మగారు, ఇప్పుడు మీరు వేసుకోవాల్సిన మందులు తెచ్చాను, వేసుకోండి. దేనికి ఇబ్బంది పడుతున్నారు? ఏం లేదు మనీషా, కాళ్ళు కొంచెం నొప్పులుగా ఉన్నాయి. ఈ వాము పసుపు రెండు కలిపి కాలికి పెడితే వెంటనే తగ్గిపోతుంది.
ఏంటి లక్ష్మి ఇలా వచ్చావు? ఇది తాగండి. పిల్లలు అడగకుండానే తల్లి అన్నీ తెలుసుకుంటుంది. ఈ నందన్ కుటుంబానికి నువ్వు తల్లిలాంటి దానివి లక్ష్మి. అడగకుండానే అన్నీ ఇస్తావు. అడిగితే అరక్షణం కూడా ఆలస్యం చెయ్యవు. మా అందరి గుండె చప్పుడు తెలిసిన దానివి. అలాంటిది నువ్వే వదిలి వెళ్ళిపోతే ఈ నందన్ కుటుంబంలోంచి ఆ గుండె చప్పుడు కూడా వెళ్ళిపోయినట్టే కదా. నువ్వు మిత్రకి భార్యగానే మా ఇంట్లో అడుగు పెట్టినా మా అందరి మనసుల్లోనూ నిలిచిపోయావు లక్ష్మి. బంధాల మధ్య ఒక అందమైన దీపం వెలిగించి ఇప్పుడది ఆర్పేసి వెళ్ళిపోతానంటావా? నందన్ కుటుంబంలో చీకటి నింపేసి వెళ్ళిపోతావా? అమ్మా, మనల్ని వద్దని లక్ష్మి ఎప్పుడూ అనుకోలేదు. మనమే వద్దనుకుంటున్నాం. మనమే తనని వెలివేస్తున్నాం. ఇప్పుడు వెలుగుని తీసుకెళ్ళిపోతున్నావేంటని అడగడంలో అర్థం ఉందా చెప్పు? అమ్మా లక్ష్మి, మా అమ్మ చెప్పింది నిజం. నువ్వు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక గుండె చప్పుడు లాంటి దానివి. నువ్వు వెళ్ళిపోతే ఆ గుండె చప్పుడు ఆగిపోయినట్టే. నువ్వు వెళ్ళిపోయాక జీవం లేని మోడులా బతికేస్తాంలే. దీక్షితులు గారు మెలకు వచ్చిందా? ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంది? మీకు మెలకు వచ్చిందని తెలిస్తే లక్ష్మీ మేడం గారు ఎంత సంతోషపడతారో. అర్జెంటుగా లక్ష్మిని మిత్రని కలవాలి. పద, మిత్ర ఇంటికి వెళ్దాం. ఇప్పుడు ఇంటి దగ్గర లేరు దీక్షితులు గారు. ఇంటి దగ్గర లేరా? మరి ఎక్కడున్నారు? లక్ష్మీ మేడం గారికి మిత్రా గారికి విడాకులు అయిపోయాయండి. ఇప్పుడు లక్ష్మీ మేడం గారికి మరొక పెళ్లి జరగబోతుంది. ఏంటి, లక్ష్మికి మరో వివాహమా? అవునండి. అపశకును, అలా జరగటానికి వీల్లేదు. లక్ష్మికి అన్యాయం జరుగుతోంది. ఆ కుటుంబానికి అరిష్టం జరగబోతోంది. వెంటనే వెళ్ళి నాకు తెలిసిన నిజాలు అరవింద్కు చెప్పాలి. పదనాయన, బయలుదేరదాం. సరే దీక్షితులు గారు. అయితే ఏంటి ఇప్పుడు? మీరు పెళ్ళికి రావడం కుదరదు అంటారు, అంతే కదా? ఇప్పుడు మీరు వచ్చినా సంతోషపడేవాళ్ళు లేరు, రాకపోతే బాధపడేవాళ్ళు లేరు. పెట్టేరా ఫోను. అసలు ఏం మాట్లాడుతున్నావు జాను? నేను చెప్పేది నిజం వివేక్. పెళ్ళయ్యాక ఎన్ని ముచ్చట్లైనా పెట్టుకోవచ్చు కదా. పెళ్లికి ముందు కూడా అక్క రూంలోకి దూరి మరి ఆ సంజయ్ కబుర్లు చెప్పాలా? ఈ సంజయ్ గాడికి ఏంటి ఇంత తొందర? లక్ష్మి వాడికి అంత బాగా నచ్చేసిందా? ఆ సంజయ్ పద్ధతి నాకేం నచ్చట్లేదు జాను. నాకు కూడా అస్సలు నచ్చడం లేదు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా అంతే. మాట్లాడాలి, మిఠాయిలు పెట్టాలి అంటూ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. అసలు వాడికి కాస్తైనా బుద్ధి ఉందా?
బుద్ధుండేవాడే అయితే ఇలాంటి బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తాడు? అసలు నలుగురు చూస్తే ఏమనుకుంటారు? మొహం మీద ఉమ్మేస్తారు. అయినా ఇప్పుడేం చేస్తాంలే వివేక్, ఎంతైనా తాళి కట్టేవాడు త్వరలో అక్కకి మొగుడయ్యేవాడు. వద్దు కాదు కూడదు అని మనం అనలేము, ఆపలేము. ఎవ్వరు ఆపలేరనా వాడికి అంత ఆరాటం? పావు గంట అటువైపు మనం వెళ్ళకూడదన్నమాట, అంతే కదా? అందుకే కదా మనము ఇటువైపు వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేస్తాం? ఆడిటోరియంలో లాక్ అయిపోయిన ఆడియన్స్ లాగా సినిమా చూడటం తప్ప ఏమీ చేయలేం. సరేలే పద. అసలు ఆ సంజయ్ గాడికి అంత ఆరాటం ఏంటో, ఆత్రం ఎందుకో తేల్చేస్తా. ఈ సంజయ్ గడి ఇక్కడ లేడేంటి? మిత్ర గారు ఏంటి ఇలా వచ్చారు? నా రూమేమో అనుకున్నాను. మీరు ఇటువైపు ఎందుకు ఉంటుంది? అటు కదా. అంటే వివేక్ ఉన్నాడేమో చూడ్డానికి వచ్చాను. వివేక్ ఇక్కడెందుకుంటాడు? ఏంటి ఇప్పుడు నీ ప్రశ్నకి సమాధానం చెప్తే గానీ నన్ను వదలవా? నేనెక్కడ పట్టుకున్నాను? వదిలేసింది, వదిలించుకుంది, వెలివేసింది మీరు. పట్టుకునే అధికారం, ప్రేమగా ఉండే అవకాశం నాకెక్కడుందిలేండి. ఆ సంజయ్ గాడు రావాలి, వాడి కాళ్ళు విరగొట్టి వాడి చేతుల్లోనే పెట్టాలి. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? పెళ్లికి ముందే పరాయి అమ్మాయితో ఎలాగైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నాడా? ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? నీతో మాట్లాడడానికి ఇంకేముంటుంది? అవునులేండి, అనాల్సిన 4 మాటలు అనేశారు, తిట్టాలనుకున్న 4 తిట్లు తిట్టేశారు. ఇంకా ఏముంటుందిలేండి. ఛీ! నువ్వు ఇబ్బంది పడక్కర్లా, నేను పెడతాను. అమ్మా దేవయ్యని, నువ్వు వెళ్ళిపోమంటే ఈ క్షణమే ఈ మండపం వదిలేసి వెళ్ళిపోతాం. నువ్వు అడిగితే ఇక జీవితంలో నీ కంటికి కూడా కనిపించం. అంతేకాని నా కొడుకు మాత్రం అన్యాయం చేయకమ్మా. వాడి జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దమ్మా.
నీ కొడుకు జీవితాన్ని నాశనం చేయాలా, నలుగురిలో గొప్పగా వెలిగిపోవాలనేది మీ చేతుల్లోనే ఉంది. మీరెంతనే చెప్పండి మేడం, మీరు చెప్పింది మాత్రం నేను చేయలేను. చూడండి, ఇన్ని డైలాగులు ఇన్ని డ్రామాలు వేస్ట్. నేను చెప్పింది చేస్తారా లేదా? లక్ష్మి మెడలో ముహూర్తానికి 10 నిమిషాల ముందే తాళి కడతావా లేదా? దేవయాని గారు, ఈ ఇంట్లోనే ఉంటూ వీళ్ళకి అన్యాయం చేస్తున్నామని మీకు అనిపించట్లేదా? అన్యాయమా? మరి మీరు చేస్తున్నదేంటి? మీరు లక్ష్మికి న్యాయం చేద్దామని అనుకుంటే అవతల మనీషా కూడా అన్యాయమైపోతుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఉద్ధరిద్దామనుకుంటూ మరొక ఆడపిల్ల జీవితాన్ని అర్థం లేకుండా చేస్తున్నారు. కానీ దేవయాని గారు, నువ్వు తాళి కట్టు చాలు. కాపురం చేయాల్సిన అవసరం లేదు. పెళ్ళైపోగానే రాష్ట్రమే వదిలేసి వెళ్ళిపోతావో, దేశమే వదిలేసి వెళ్ళిపోతావో నీ ఇష్టం. మీరేనైనా చెప్పండి దేవయాని గారు, అది నా వల్ల కాదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, లక్ష్మి మెడలో నిజంగానే తాళి కడతావా, లేకపోతే నీ జీవితాన్ని తొలకిందులో చేయమంటావా? చూడండి దేవయాని గారు, ఒరేయ్ నువ్వు ఆగరా. అమ్మా దేవయాని, నువ్వు అంత మాట అనుకో. నాకు జయదేవ్ కన్నా నా కొడుకే నాకు ముఖ్యం. నువ్వు అడిగినట్టే లక్ష్మీ మెడలో వాడు తాళి కడతాడు, సరేనా? అన్నయ్య, ఏంటి సంజన? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి? అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు సంజన. వదిన గురించి అన్నయ్య. నాకు తెలుసన్నయ్య, వదిన గురించి అనగానే నువ్వు వినడానికి సిద్ధంగా ఉండవు అని. అయినా నేను ఈ విషయం నీకు చెప్పి తీరాలి. ఇప్పుడు మళ్ళీ లక్ష్మి గురించి ఏవేవో చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుందేమో. ఇప్పుడు ఎవరేం చెప్పినా తన మీద పుట్టిన అసహ్యం పోదు, అభిమానం పుట్టదు. అసలు ఇలాంటి మాటలు వినకుండా ఉంటేనే ఇంకా మేలు. వదిన కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుందని, ఆ ప్రతిరూపాన్ని వదిన చంపేసుకుందని నువ్వు అపోహపడుతున్నావు. కానీ అసలు వదిన ప్రెగ్నెంటే కాదు. తన కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది అన్న విషయంలో నిజం లేదు. లక్ష్మి అసలు ప్రెగ్నెంటే అవ్వలేదా? వదిన గర్భం తీయించుకుందని చూపించిన రుజువులు నిజం కాదు. ఎందుకంటే ఆ రుజువులు నేను గర్భం తీయించుకున్నందుకు సాక్ష్యాలు. ఏం మాట్లాడుతున్నావు మనీషా? లక్ష్మి కడుపు పోవడం ఏంటి? ఇలాంటి వాటికి నోటి మాటలు సరిపోవని నాకు తెలుసు. ఈ కాగితం మీదున్న రాతలైనా చూస్తే నీకు అర్థమవుతుందేమో. చూడు. నేను ఆకాష్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని తెలిస్తే అందరూ చీ కొడతారని ఆ నిజం ఎవ్వరికీ తెలియకుండా వదిన దాచింది. అడిగేది నిన్నే లక్ష్మి. నువ్వు కావాలనే నీ కడుపు తీయించుకున్నావా? నిజం చెప్పు. తల ఎత్తి నాకు సమాధానం చెప్పు. నేను గర్భం తీయించుకున్నప్పుడు నా పేరు బయటికి రాకూడదని హాస్పిటల్ ఫైల్స్లో తన పేరు రాసి పెట్టింది. సిస్టర్, క్లియర్ చేయాలి, ప్రాసెస్ చేయించాలి.
పేషెంట్ నేమ్ చెప్పండి. పెళ్లి కానమ్మాయి, తన భవిష్యత్తు పాడవకూడదు. లక్ష్మి. హస్బెండ్ నేమ్ మిత్రానందన్.